హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక లేట్ చేయడం ఎందుకు, లేట్ చేయకుండా సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మ్యాడీ మ్యాడీకి శ్రియకి పెళ్ళని ఇక మ్యాడీ బర్త్డే రోజే అనౌన్స్ చేస్తారు అందరి ముందు. అప్పుడు మ్యాడీ, సరే డాడీ, మీకు ఇష్టం కదా, అలాగే మీ ఇష్టం మేరకు నేను శ్రియని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను అని మ్యాడీ చెప్పగానే ఇక నాగవల్లి, దేవ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక నాగవల్లి మాత్రం మధుని చూస్తూ ఉంటుంది. మధు మధు కళ్ళలో కన్నీరు వస్తూ ఉంటుంది. మధు ఇక అక్కడి నుంచి బయటికి వస్తుంది. అప్పుడే తన ఫ్రెండ్ స్వప్న మధును చూసి, ఏంటి మధు ఇలా జరిగింది, నువ్వు మ్యాడీని ప్రాణంగా ప్రేమించావు కదనే, మ్యాడీకి నువ్వే చిన్ని అన్న నిజం చెప్పేస్తే అయిపోయేది. ఇప్పుడు మ్యాడీ తన మరదల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు, ఇప్పుడు ఎలానే అని స్వప్న అంటూ ఉంటుంది. అప్పుడే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి లోహిత వస్తుంది. ఇక లోహిత మాత్రం చాలా సంతోషంతో డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. అప్పుడే చూసావు కదా, మ్యాడీకి శ్రియకి పెళ్ళి జరిగిపోతుంది, ఇకనైనా తెలుసుకో, ఇక మ్యాడీకి దూరంగా ఉండడానికి ప్రయత్నించు, కానీ మళ్ళీ మళ్ళీ ఇంటికి రావడానికి, ఇక మ్యాడీతో క్లోజ్గా ఉండడానికి మాత్రం ఇక రాకు, నీకు అర్థమైపోయింది కదా, త్వరలోనే మ్యాడీకి శ్రియకి పెళ్ళి జరిగిపోతుంది, ఇక నువ్వు చిన్నివన్న నిజం చెప్తే నిన్ను మెడపట్టుకుని బయటికి గెంటేస్తారు, ఇక చిన్నివన్న నిజం కూడా నువ్వు బయట పెట్టకు అని ఇక లోహిత అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మధుకైతే, లేదు నేనేమో కానీ నీ బ్రతుకు గురించి బయటపడితే నిన్ను బయటికి గెంటేస్తారు ఇక అని అంటూ ఉంటుంది మధు అయితే. ఇక నువ్వు నా ఈ ఇంటికి కోడలిగా నాకు ఇక పోటీగా వద్దామని చూసావు కదా, నీకు తగిన విధంగా జరిగిందిలే అని ఇక లోహిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక మధుకి ఇక స్వప్న, చూసావు కదనే లోహికి ఎంత అలసైపోయిందో, ఇప్పుడు నువ్వు చిన్నివన్న నిజం మ్యాడీకి చెప్పేసి, ఎలాగైనా మీ అమ్మ తప్పు చేయలేదని చెప్పేసేయే, ఈ మ్యాడీ అర్థం చేసుకుంటాడు, మ్యాడీకి ఇక నువ్వు నిజం చెప్పేసేయి, నువ్వే చిన్నివన్న నిజం చెప్పేసేయి అని ఇక అంటూ ఉంటుంది స్వప్న అయితే. అప్పుడే మధు అయితే, సరేనే, వెంటనే వెళ్ళి మ్యాడీకి నేనే చిన్ని అన్న నిజం చెప్పేశాను అని పరిగెత్తుతూ ఉంటుంది. అప్పుడే నాగవల్లి మధును చూసి, ఎక్కడికి వస్తున్నావు, ఇంట్లోకి వస్తున్నావా, ఇక మ్యాడీతో మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నావా, మ్యాడీకి శ్రేయకి ఎంగేజ్మెంట్ ఇక త్వరలోనే అవుతుంది, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు కదా, ఇక మ్యాడీకి నేనే చిన్ని నాన్న నిజం చెప్తావా, ఇక నేనే చిన్ని నాన్న నిజం చెప్పేసి ఇంట్లో ఇక్కడే ఉండిపోదామని చూస్తున్నావు కదా అని ఇక అంటూ ఉంటుంది నాగవల్లి అయితే. లేదంటే నేను ఫ్రెండ్ని కదా, తనతో మాట్లాడడానికి వెళ్తున్నానంటే అని ఇక మధు అంటూ ఉంటుంది. ఫ్రెండు అయినా ఏ ఫ్రెండు, ఇక మధులానా లేకపోతే చిన్నిలానా, లేకపోతే చిన్నప్పుడు ఫ్రెండ్ చిన్నిలా మాట్లాడతావా అని ఇక నాగవల్లి అంటూ ఉంటుంది. లేదండి అని ఇక అన్ని ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి చిన్ని అని ఒక్కసారి షాక్ అయిపోతుంది నాగవల్లి పిలవగానే. అప్పుడే ఇక, ఏంటి నువ్వే చిన్నివన్న నిజం నాకెలా తెలిసిందనుకుంటున్నావా, నాకు తెలిసే, నువ్వే చిన్నివన్న నిజం తెలుసు, ఇక మీ అమ్మ ఇక నా అక్కని చంపేసింది, నీలాంటి మూర్ఖురాల్ని ఇంటికి రానించడమే తప్పు, ఇప్పుడు మ్యాడీకి దగ్గరవుతున్నావా అని ఇక నాగవల్లి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. సరే, మ్యాడీతో మాత్రం ఎప్పటిలాగే మధులా క్లోజ్గా ఉండు, మధులా ఫ్రెండ్లా మాట్లాడు, కానీ ఇక నుంచి నువ్వు అప్పుడప్పుడు మ్యాడీని ఎంకరేజ్ చేస్తూ ఉండు శ్రియని పెళ్లి చేసుకోవడానికి, ఇక శ్రియ మ్యాడీ పెళ్లి పనులు నువ్వే దగ్గరుండి చేయాలి అని ఇక నాగవల్లి అయితే మధుకు చెప్పగానే మధు మాత్రం చాలా బాధపడుకుంటూ ఇక అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. అప్పుడే స్వప్న, ఏంటే మధు, ఏం జరిగింది చెప్పేశావా, మ్యాడీకి నువ్వే చిన్ని అన్న నిజం చెప్పేశావా, మ్యాడీ ఏమన్నాడే, ఒప్పుకున్నాడా అని అంటూ ఉంటుంది స్వప్న అయితే. అప్పుడే ఇక మధు అయితే ఇక కళ్ళలో నీళ్లు తిరుగుతూ, లేదే నేను చెప్పలేను అని అనగానే, ఏం చేస్తున్నావు నువ్వు అసలు, నువ్వే చిన్నివన్న నిజం మ్యాడీకి చెప్పేసే అయిపోయేది కదా అని స్వప్న అంటూ ఉంటుంది. లేదే నేను చెప్పలేను నాగవల్లి అంటే ఇక నేనే చిన్ని అన్న నిజం చెప్తే ఇక నన్ను చంపేస్తుంది అని అనగానే, ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవునే నాగవల్లి ఆంటీకి నేనే చిన్ని అన్న నిజం తెలుసు, కానీ ఇది ఒకే ఒక ఆలోచన ఉంది వాళ్ళ వాళ్ళ మనసులలో, మా అమ్మే ఇక మ్యాడీ వాళ్ళ అమ్మని చంపేసిందని, కానీ మా అమ్మ ఏ తప్పు చేయదే, మా అమ్మ గురించి నాకు తెలిసే, కానీ వీళ్ళు ఇలా అర్థం చేసుకుంటున్నారు, ఇక మ్యాడీకి శ్రేయకి పెళ్ళి జరిగిపోతుంది అని ఇక అక్కడి నుంచి ఇక మధు అయితే ఏడ్చుకుంటూ ఇక వెళ్ళిపోతుంది.
అప్పుడే మధుని చూసి స్వప్న, ఇదేంటో దీని జీవితంలో సంతోషం ఒక భాగం, ఇక బాధ ఒక భాగమై ఉంటుంది అని స్వప్న చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మధు మాత్రం చాలా ఏడుస్తూ, ఇక బాధపడుతూ ఒక చోట కూర్చుంటుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చుంటుంది. అప్పుడే అక్కడి నుంచి హాఫ్ టికెట్ వెళ్తూ ఉంటాడు. మధుని చూసి, ఇదేంటి చిన్ని ఇక్కడుందేంటి అని ఇక హాఫ్ టికెట్ అయితే మధు దగ్గరికి వస్తాడు. అప్పుడే ఇక, ఏంటమ్మా చిన్ని, ఏం జరిగింది, ఎందుకు కన్నీళ్ళు తెచ్చుకుంటున్నావు అని హాఫ్ టికెట్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది మధు అయితే. ఏంటమ్మా, ఏమైందమ్మా అని, నీ గురించి ఎవరికైనా తెలిసిపోయిందా అని, నిన్నెవరైనా ఏమన్నా అన్నారా అని హాఫ్ టికెట్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక, లేదు హాఫ్ టికెట్, నాకు మ్యాడీ దూరం అయిపోయాడు, నా చిన్నప్పటి మహి నాకు దూరం అయిపోయాడు అని అనగానే హాఫ్ టికెట్, ఏం మాట్లాడుతున్నావమ్మా, మహి నీకు దూరం కావడం ఏంటి అని అనగానే, చెప్పాను కదా హాఫ్ టికెట్, మా అమ్మ వాళ్ళ అమ్మని చంపిన అని కోపంతో ఇప్పుడు మ్యాడీ నా మీద ప్రేమ చంపేసుకున్నాడు. ఇప్పుడు ఈరోజు తన బర్త్డే, ఆ బర్త్డేకే వెళ్ళొస్తున్నాను. ఇక అందరి ముందు ఆయన బర్త్డే విషెస్లో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇక శ్రియకి మ్యాడీకి పెళ్ళి జరిపిస్తామని అందరి ముందు ఇక చెప్పేశారు అని చెప్పగానే ఇక హాఫ్ టికెట్ షాక్ అయిపోతాడు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవును హాఫ్ టికెట్, శ్రియకి తన మరదలు శ్రియకి మ్యాడీకి ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోతుంది అని అనగానే, ఏంటమ్మా నీకు మహి అంటే చాలా ఇష్టం కదా, మరే శ్రియని పెళ్లి చేసుకోవడం ఏంటి, మహికి కూడా నువ్వంటే చాలా ఇష్టం కదా అని అనగానే, లేదు హాఫ్ టికెట్, నేను చిన్నిగా తనకి ఇష్టమే, కానీ ఇప్పుడు కాదు, ఇక మా అమ్మ గురించి తెలియకముందు, కానీ మా అమ్మ వాళ్ళ అమ్మని చంపేసిందన్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేనంటే తనకి చాలా కోపం, నా మీద కోపంతోటే శ్రియతో పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అని అనగానే ఇక హాఫ్ టికెట్, లేదమ్మా మీ అమ్మ ఏ తప్పు చేయలేదు, మీ అమ్మ నిర్దోషమ్మ, మీ అమ్మ గురించి నాకు తెలుసు, బాలరాజన్న ఎలాంటి వాడు, కావేరి గారు ఎలాంటి వారో నాకు తెలుసమ్మా, కానీ నేను అపార్థం చేసుకుంటున్నారు మహి మాత్రం అని అనుకుంటూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే. అప్పుడే ఇక, నేను ఏమీ చేయలేను హాఫ్ టికెట్, మహి నాకు దూరం అయిపోతున్నాడు, నాకు అందరూ దూరం అయిపోయారు నా వాళ్ళు అని ఇక ఏడుస్తూ, ఇక నేను బ్రతికి ఉండి కూడా ఏం లాభం లేదు అని ఇక అంటూ ఉంటుంది. ఏంటమ్మా చిన్ని, ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవును హాఫ్ టికెట్, నేను చనిపోవడానికి సిద్ధపడ్డాను, అందుకే నేను ఆ పాయిజన్ తాగేశాను అని చెప్పగానే ఇక మధు మాటలు విన్న హాఫ్ టికెట్ షాక్ అయిపోతాడు. అప్పుడే ఇక అక్కడి నుంచి హాఫ్ టికెట్ మ్యాడీ వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతాడు. అప్పుడే మ్యాడీ ఒంటరిగా పెరట్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇక చిన్ని గురించి ఆలోచిస్తూ, శ్రియతో పెళ్లి జరిగిన విషయం, పెళ్లి గురించి అన్నం చేసిన విషయం ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే హాఫ్ టికెట్ ఇక మహి దగ్గరికి వెళ్ళగానే మహి హాఫ్ టికెట్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. అప్పుడే ఇక, నువ్వు హాఫ్ టికెట్ కదా అని అంటూ ఉంటాడు. అవును నేనే హాఫ్ టికెట్ని అని అనగానే, ఇక ఏంటి ఇలా వచ్చావు, చిన్ని 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 గురించి చెప్పడానికి వచ్చాను అని హాఫ్ టికెట్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మ్యాడీ అయితే, ఏంటి చిన్ని గురించి నాకు చెప్పనవసరం లేదు, చిన్ని ఎలాంటిదో నాకు తెలుసు, చిన్ని వాళ్ళ అమ్మ ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు, నా కన్న తల్లిని నాకు దూరం చేసిన చిన్ని వాళ్ళ అమ్మ గురించి ఇక తలుచుకుంటేనే చాలా కోపంగా ఉంది, చిన్ని విషయం నా దగ్గర ఎత్తక హాఫ్ టికెట్ అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అప్పుడే ఇక హాఫ్ టికెట్ అయితే ఇక వెంటనే చాలా కోపంతో ఇక హాఫ్ టికెట్ మహి చెంప పలగొడతాడు. అప్పుడే మహి ఇక హాఫ్ టికెట్ వైపు అలా చూస్తూ ఉంటాడు. ఏంటి, ఎందుకు కొట్టానని చూస్తున్నావా అని హాఫ్ టికెట్ అనగానే, ఏంటి హాఫ్ టికెట్, నేను చిన్ని వాళ్ళ గురించి చెప్పాను అని ఇక మహి అంటూ ఉంటాడు. అప్పుడే, లేదు చిన్ని వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు, నేను వాళ్ళ దగ్గర చాలా రోజుల నుంచి ఉంటున్నాను, బాలరాజన్న ఎలాంటి వాడో, కావేరమ్మ ఎలాంటిదో నాకు తెలుసు, అలాంటిది వాళ్ళ కుటుంబంపై అంత పెద్ద నింద వేస్తే నేను ఎలా ఊరుకుంటాను అని హాఫ్ టికెట్ అనగానే, అప్పుడే ఏం మాట్లాడుతున్నావు హాఫ్ టికెట్ అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అవునయ్యా, నిజంగానే చెప్తున్నాను, ఇక కావేరి ఏ తప్పు చేయలేదు, అసలు మీ అమ్మని చంపింది కావేరమ్మ కాదు అని అనగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అని అనగానే, అవును కావేరమ్మ మీ అమ్మని చంపలేదు, మీ అమ్మని చంపింది ఎవరో కాదు మీ నాన్నే అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు మ్యాడీ అయితే. ఏం మాట్లాడుతున్నావు హాఫ్ టికెట్ అని అనగానే, అవును బాబు, మీ అమ్మని చంపింది మీ నాన్నే చంపేశాడు, ఇక ఆ నింద కావేరమ్మపై వేశాడు, మీ నాన్న ఎంత మూర్ఖుడో నాకు తెలుసు, బాలరాజన్నని అటు చిన్నిని చంపడానికి కూడా వెనకడకుండా వాళ్ళని వెతుకుతూ ఉన్నాడు, చిన్ని బాలరాజన్న ఎక్కడ తన దగ్గర మీ అమ్మని చంపేసిన సాక్ష్యాన్ని బయట పెడతారో, ఇక తనని ఎందుకు ఎలా జైలుకు పంపిస్తారో అనే భయంతో బాలరాజన్నని ఇప్పుడు కిడ్నాప్ కూడా చేశారు ఇక అని చెప్పగానే,
మ్యాడీ ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి హాఫ్ టికెట్ అని అనగానే, అవును బాబు, ఇక మీ నాన్న ఎలాంటి వాడో నాకు తెలుసు. కానీ చిన్నిని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. చిన్ని నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. కానీ నువ్వు మాత్రం మీ అమ్మ నాన్న మాటలు విని, మీ నాన్న చెప్పిన ఇక అబద్ధాలు విని నువ్వు నీ మరదలు శ్రీయని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు. కానీ మధు మాత్రం కోసం ఎదురు చూస్తూ ఉంది. కానీ చిన్ని, ఇప్పుడు నువ్వు ఇక నీ మరదలు శ్రీయని పెళ్లి చేసుకుంటున్నావని తెలిసి ఇప్పుడు తను ప్రాణాపాయ స్థితిలో ఉంది. తను ఇక పాయిజన్ తాగేసింది. నువ్వు దూరం అయిపోతున్నావని అని ఇక అనగానే మ్యాడీ ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇదేంటి చిన్ని చిన్ని నా దగ్గరికి రావడం ఏంటి అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అవును బాబు, చిన్ని ఇంతసేపు నీ దగ్గరే ఉంది అని అనగానే చిన్నికి నేను నా మరదల్ని పెళ్లి చేసుకుంటున్నానని ఎలా తెలుసు అని అనగానే, చిన్ని ఎవరో కాదు, నీకు ఎంతో ఇష్టమైన నీ ఫ్రెండ్ ఉంది కదా మధుయే చిన్ని అని చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు మ్యాడీ అయితే. ఏంటి ఏంటి హాఫ్ టికెట్ ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవును బాబు, మధునే చిన్ని. కానీ ఇప్పుడు చిన్ని మీకు దూరం అయిపోతుంది. తను అనుకున్న వాళ్ళు ఎవరు తనకి దగ్గర కావడం లేదు, తనకి దూరం అయిపోయారు. నా అనుకున్న వాళ్ళందరూ నాకు దూరం అయిపోతున్నానని ఏడుస్తూ ఈరోజు నువ్వు కూడా దూరం అయిపోయావు. నువ్వు అపార్థం చేసుకున్నావు, తన తల్లిపై నింద వేశావు అని చాలా బాధపడుతూ ఇక తన ప్రాణాలు తీసుకోవడానికి పాయసం తాగింది బాబు అని చెప్పగానే వెంటనే హాఫ్ టికెట్ ఎక్కడుంది, నా చిన్ని ఎక్కడుంది అని మ్యాడీ అయితే ఇక హాఫ్ టికెట్ తీసుకొని పరిగెత్తుకుంటూ మధు దగ్గరికి వస్తాడు. మధు ఇక అక్కడ పడి ఉండడం చూసి వెంటనే మ్యాడీ అయితే వెంటనే మధుని తీసుకొని హాస్పిటల్లో అడ్మిట్ చేసి తనని ఇక కాపాడి వెంటనే ఇక చిన్ని, ఏంటి చిన్ని నువ్వు ఇలా చేసావనుకోలేదు చిన్ని అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మహి, నేనే చిన్నిని, కానీ నువ్వు మా అమ్మని అపార్థం చేసుకుంటున్నావు. మా అమ్మ తప్పు చేయదని నాకు తెలుసా మ్యాడీ అని అంటూ ఉంటుంది మధు అయితే. అప్పుడే ఇక అవును, నిజంగానే నిజం తెలుసుకున్నాను. మీ అమ్మ ఏ తప్పు చేయలేదు. అంతా చేసింది మా నాన్నే. మా నాన్నని ఇక ఏదో ఒక రోజు జైల్లో ఎలా కూర్చోపెడతానో చూడు. నా కన్న తల్లిని చంపిన తను నాకు తండ్రి ఏంటి, ఇక తనని జైలుకు పంపిస్తాను. కావేరి ఆంటీ 14 సంవత్సరాలు ఎలా జైలు శిక్ష అనుభవించిందో అలాగే అంతకంటే ఎక్కువ తనని అనుభవించేలా చేస్తాను. ఇక ఇప్పుడు నా మరదలు శ్రీ అని కాదు పెళ్లి చేసుకునేది, నిన్ను పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో ఎలాగైనా ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాను. వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తాను అని ఇక మ్యాడీ అయితే ఇక అంటూ ఉంటాడు. వెంటనే హాఫ్ టికెట్, పదండి బాబు, మీ ఇద్దరికి పెళ్ళి నేను చేస్తాను అని హాఫ్ టికెట్ అయితే మధుకి ఇక చిన్నికి మ్యాడీకి మహికి అయితే పెళ్లి జరిపించి ఇక ఇక వెంటనే మ్యాడీ అయితే దేవా ఇంట్లోకి అయితే ఎంట్రీ ఇస్తాడు. చిన్నిని మ్యాడీని పెళ్లి బట్టల్లో చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు దేవా అయితే. అప్పుడే నాగవల్లి, ఏంటి నాన్న ఏం చేసావు, అసలు నువ్వు దీన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అని నాగవల్లి అంటూ ఉంటుంది. అవునమ్మా, నా చిన్నిని నేను పెళ్లి చేసుకున్నాను అని అనగానే, ఏంట్రా నీ చిన్ని తప్పు చేసింది, నీ చిన్ని వాళ్ళ అమ్మ వల్ల ఈరోజు నా అక్క నాకు దూరం అయిపోయింది అని చెప్పాక కూడా నువ్వు ఆ చిన్నిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని నాగవల్లి అనగానే, లేదు, మా అమ్మని చంపేసింది చిన్ని వాళ్ళ అమ్మ కావేరి కాదు, మా అమ్మని చంపేసింది ఈ మూర్ఖుడు అని ఇక దేవాన్ని చూపించగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది నాగవల్లి అయితే. ఏం మాట్లాడుతున్నావురా బావ, మా అక్కని చంపడం ఏంటి అని అనగానే, అవును, నాన్నే మా అమ్మని చంపేశాడు అని ఇక నిజ నిజాలన్నీ చెప్పేశాడు. వెంటనే నాగవల్లి షాక్ అయి వెంటనే ఇక నాగవల్లి అయితే ఇలాంటి మూర్ఖుడు ఇంట్లో ఉండడం ఏంటి అని ఇక వెంటనే నాగవల్లి ఇక మ్యాడీ అయితే పోలీసులకైతే అప్పగిస్తారు దేవాని. ఈ విధంగానైతే ఇక హాఫ్ టికెట్ అయితే దగ్గరుండి మ్యాడీకి ఇక చిన్నికైతే పెళ్లి జరిపిస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.